మనం ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని ఒక మాదిరి ఉంచిపోయాడంట. సో మనకి ఏదన్నా సమస్య వచ్చినా మనం ఎవరి వైపు చూడాలి? ఆ ఫలానా వ్యక్తి ఇలా ఉన్నారు అలా ఉన్నారు కాదు, యేసు ప్రభు ఆయన మాట ఏమి చేస్తారు. ఒకవేళ అప్పుడు ఒక రెవల్యూషన్ లాగా వచ్చిందంట ఒక సెంచరీలో, ఏంటంటే WWJD అంటారు, అంటే వాట్ వుడ్ జీసస్ డూ. వాళ్ళు ఒక బ్యాండ్స్ లాగా చేసి వేసుకునేవాళ్ళంట. అది ఎప్పుడు గుర్తుండాలి. ఎందుకు? ఈ పరిస్థితిలో యేసు ప్రభు ఉంటే ఏమి చేస్తాడు? మనం ఎంతమంది ఆలోచిస్తాం? మనకి కోపం వచ్చినప్పుడు మనకు ఒకళ్ళు మనని అన్యాయంగా అన్నా, లేకపోతే మనం శ్రమ అనుభవించినా, మనం కష్టంలో ఉన్న ఎంతమంది ఆలోచిస్తాము ఈ సమయంలో యేసు ప్రభు ఉంటే ఎలా వ్యవహరిస్తారు? అది కనుక మనం ఆలోచిస్తే మనం చాలా విషయాల్లో మనము వేరే విధంగా మనము ప్రవర్తిస్తాం. ఎందుకంటే అప్పుడు మనం రియలైజ్ అవుతాం, ఏంటి, మనం ఈ రాజ్యానికి, ఈ లోకపరమైన రాజ్యానికి చెందినవరం కాదు. ఎన్నో శ్రమల ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిలో ఆనందించాలి. నిందలు వచ్చినప్పుడు ఆనందించాలంట. కానీ ఎంతమంది నిజంగా అవి చేయగలుగుతున్నాం? ఒకవేళ మనం చేయలేకపోతే మనం దాని విషయంలో మనం మారదాం.